ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము మన టీవీ స్క్రీన్ పై. పశ్చిమ బెంగాల్ రాజకీయాలలో ఒక కొత్త అధ్యయనం ప్రారంభమైంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రజలలో కూడా ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. బీజేపీ ఏదో చేస్తుంది అని. అయితే ఈ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం తాజాగా మహిళల నిరుద్యోగ యువతకు సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా ఒక శుభవార్త అయితే చెప్పింది. ఇక్కడ ముఖ్యంగా పెరుగుతున్న ఖర్చులు కావచ్చు, జీవన వ్యాయాలతో ఇబ్బందులు పడుతున్న ఒక సాధారణ ప్రజలకు ఊరటనిచ్చేలా పలు సంక్షేమ పథకాలు అయితే ప్రకటించింది. అందులో ముఖ్యంగా మహిళల కోసం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక జూన్ 1 నుంచి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ బస్సులలో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కలిగిస్తున్నట్లుగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇక ప్రతిరోజు ఉద్యోగాలకు వెళ్లే మహిళలకు, కాలేజీలు మరియు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు, అలాగే ప్రజా రవాణాపై ఆధారపడే లక్షలాది మంది మహిళలకు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుంది. ఇక రోజువారీ ప్రయాణ ఖర్చులు తగ్గడంతో మధ్యతరగతి సామాన్య కుటుంబాలకు కొంత ఆర్థిక భారం అయితే తగ్గుతుంది అని మనం చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే అమల్లో ఉండగా ఇప్పుడైతే పశ్చిమ బెంగాల్లో కూడా అదే విధంగా అమలు చేయాలి అని కూడా బీజేపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహిళల భద్రత, సౌకర్యం, ఆర్థిక దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. మహిళలు ఎక్కువగా బయటికి రావాలన్నా, అంటే వ్యాపారం కోసమైనా, ఉద్యోగం కోసమైనా, చిన్నపిల్లలు విద్య కోసం బయటికి రావాలన్నా సరే ఈ రవాణా ఖర్చు తగ్గడం చాలా అవసరం అనేది ప్రభుత్వం భావిస్తోంది. ఇక్కడ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అది కూడా ముఖ్యంగా ఆరోగ్య రంగానికి సంబంధించినది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రముఖ ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ ను కూడా జూన్ 1 నుంచే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు చేయాలి అని అయితే ప్రభుత్వం నిర్ణయించుకుంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తున్నట్లయితే వెస్ట్ బెంగాల్లో ఫ్రీ బస్ కావచ్చు, లేకపోతే ఈ ఆయుష్మాన్ కి సంబంధించి ఈ రెండు పథకాలు అయితే జూన్ 1 నుంచే వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వంలోకి అమలు కావడం అయితే జరుగుతోంది. అయితే ఇప్పుడు బీజేపీ అధికారంలోకి రావడంతో ఈ స్కీములు అమల్లోకి రానుంది. ఈ పథకం ద్వారా పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకైతే పెద్ద ఎత్తున వైద్య సాయం అందే అవకాశం కూడా ఉంది. ఇక ఈ వైఖరిలోనే మనం చూసుకున్నట్టయితే ఖరీదైన ఒక వైద్య చికిత్సల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం కూడా పేద ప్రజలకైతే తగ్గుతుంది. ఎందుకంటే ఈ ఒక స్కీమ్ తోని ఎలాంటి ఒక జబ్బు వచ్చినా సరే ఈ స్కీమ్ తో చాలా తక్కువ మనీతో అయితే వాళ్ళు సేవ్ చేసుకునే పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. అయితే ఆయుష్మాన్ భారత్ అమల్లోకి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ఇతర ఆరోగ్య సంక్షేమ పథకాలు నిలిపివేయబోము అని ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగింది. ఇది చాలా ఒక మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆయుష్మాన్ భారత్ ఉన్నప్పటికీ కూడా వేరే పథకాలు ఏవైతే ఉన్నాయో ఎప్పటి నుంచో ఆ పథకాలను యూజ్ చేసుకునే వాళ్ళకి, ఇంకా ముందు ముందు కూడా యూజ్ చేసుకునే వాళ్ళకి కూడా అది ఎంతో యూజ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పటికే ప్రజలకు అందుతున్న ఈ పథకాలు యథావిధిగా కొనసాగుతాయి అని కూడా అధికారులు తెలిపారు. అంటే దీంతో పాత గవర్నమెంట్ ఏదైతే ఈ పథకాలు అందజేసిందో ఆ పథకాలతో పాటు ఈ పథకాలు కూడా యాడ్ ఆన్ అవుతాయి అని అయితే చెప్పుకొని రావడం జరుగుతుంది. దీంతో ప్రజలలో ఉన్న సందేహాలకు అన్నింటికీ కూడా ఒక ప్రభుత్వం సమాధానం ఇచ్చే తయారైతే చేస్తుంది. ముఖ్యంగా మరోవైపు నిరుద్యోగ యువతకైతే ఇక్కడ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. పాఠశాలల్లో ఉద్యోగులు కావచ్చు, లేకపోతే ఉపాధ్యాయులు కావచ్చు, మరియు ఇతర సిబ్బంది నియమాల కోసం నిర్వహించే ఉద్యోగ భర్తీలలో కూడా అభ్యర్థులు గరిష్ట వయోపరిమితిని మరో 5 ఏళ్లతో పాటు పెంచాలి అని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. ఇక్కడ మనం చాలా క్లియర్ గా చూసుకున్నట్లయితే ఎన్నో ఏళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది అభ్యర్థులకు ఇది ఒక పెద్ద ఊరటనిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక వయోపరిమితి కారణంగా కూడా అవకాశాలు కోల్పోతామేమో అన్న ఆందోళన చెందుతున్న వారికి కూడా ఇప్పుడు ఇది ఒక పెద్ద అవకాశంగా మారుతోంది. అంటే బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తామని మరోసారి కూడా స్పష్టం చేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, లేకపోతే ఆయుష్మాన్ భారత్ అమలు కావచ్చు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వంటి నిర్ణయాలన్నింటినీ కూడా ప్రజలలో కొత్త ఆశలు నింపుతున్నాయి. ఇక ముందు మరిన్ని సంక్షేమ పథకాలు కూడా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ నిర్ణయాలు అయితే రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అసలు ఈ వెస్ట్ బెంగాల్లో చూసుకున్నట్టయితే అంటే ఇప్పటికే గత 3 సార్లు ఎలక్షన్స్ అప్పుడు కూడా మమతా బెనర్జీని గెలిచిన సందర్భాలు మనం చూసాము. అయితే కొత్తగా అసలు మమతా బెనర్జీని చాలా పక్కకు
పెట్టేశారు వెస్ట్ బెంగాల్ ప్రజలు అని చెప్పుకోవచ్చు. మరి మమతా బెనర్జీని పక్కకు పెట్టి మరి బీజేపీని గెలిపించారు అంటే బీజేపీ మీద ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ప్రజలు పెట్టుకున్న ఆ ఆశలు కావచ్చు, లేకపోతే అసలు ఎలా పరిపాలిస్తారు అన్న ఆ కుతూహలత కావచ్చు, అదంతా కూడా అక్కడ వెస్ట్ బెంగాల్ ప్రజలలో అయితే ఉంది. మరి ఇప్పటికే చూసుకున్నట్లయితే ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చిన ఇప్పటికే జూన్ 1 నుంచి అయితే వాళ్ళు చెప్పిన పథకాలలో మోస్ట్లీ అంటే ఆయుష్మాన్ భారత్ కావచ్చు, లేకపోతే ఫ్రీ బస్ కి సంబంధించిన ఈ 2 పథకాలు కూడా ఆల్రెడీ జూన్ 1 నుంచే ఇంకా అమల్లోకి వస్తుంది అని చెప్పడంతో పాటు చాలా మంది వెస్ట్ బెంగాల్లో ఉద్యోగం కోసం విలవిలలాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎందుకంటే అసలు ఎప్పటి నుంచి నోటిఫికేషన్లు వెస్ట్ బెంగాల్లో పడ్డాయా లేదా గత 5-6 సంవత్సరాల నుంచి అన్నది మనకు క్లియర్ గా చూసుకున్నట్టయితే చాలా తక్కువగా అవకాశాలు ఉంటాయి. సో అలాంటిది బీజేపీ ప్రభుత్వం రాగానే ఒక ఊరటని అయితే కలిగించింది బీజేపీ ప్రజలకి అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఫ్రీ బస్సు గురించి చెప్పుకున్నట్లయితే మనందరికీ తెలుసు, అసలు ఫ్రీ బస్సు అనే ఒక పథకం బీజేపీని గెలిపించింది బెంగాల్లో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు ఫ్రీ బస్ అనే ఈ పథకం తెలంగాణ కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఏ పార్టీ పెడితే ఆ పార్టీనే గెలిపించింది ప్రజలు అని చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు ప్రజలు ఈ ఫ్రీ బస్ అనే పథకాన్ని ఎంత ఓన్ చేసుకున్నారు అండ్ అది వాళ్ళకు ఎంత ఉపయోగపడుతుంది అని వాళ్ళు అనుకుంటే అంటే బీజేపీని గెలిపించారు అని చెప్పుకోవచ్చు. సరే, ఓవరాల్ గా చూద్దాం అసలు బీజేపీ నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో ఒక మార్పు కోరుకుంటున్నారు ప్రజలైతే. మరి బీజేపీ ఆ మార్పుకు తగ్గట్టుగా పథకాలు అందించడం కావచ్చు, లేకపోతే డెవలప్మెంట్ చేయడం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడం కావచ్చు, ఇవన్నీ చేస్తుందా లేదా అన్నది కూడా మనం చూడాలి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మనం టీవీ.